రైట్. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్న క్వశ్చన్ లాస్ట్ ఇయర్ క్లాస్ 10 ఐసీఎస్సీ వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్లో వచ్చింది అండ్ దిస్ ఇస్ అ 3 మార్క్ క్వశ్చన్. ఓకే, సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ 1701 ఇస్ ద nth టర్మ్ ఆఫ్ ది జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని చెప్పేసి ఒక జీపీ ఇచ్చాడు. సో ద గివెన్ జీపీ ఈజ్ 7, 21, 63 అండ్ సో ఆన్. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ n అంటున్నాడు. ఓకే, విల్ డూ దట్. ఓకే, సో ఇప్పుడు జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ ఏముంది ఇక్కడ 7. సో దాన్ని దేంతో డినోట్ చేస్తారు, ఏ. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 7. అండ్ ఇంకా మనకి ఏం కావాలి, కామన్ రేషియో కావాలి. సో కామన్ రేషియో ఎలా తీస్తాం, సెకండ్ టర్మ్ డివైడెడ్ బై ద ఫస్ట్ టర్మ్. సో 21 డివైడెడ్ బై 7 దట్ ఈస్ నథింగ్ బట్ 3. ఇంకా ఇక్కడ ఏమిచ్చాడు, గివెన్ దాట్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు nth టర్మ్ ఇచ్చాడు 1701 అని చెప్పేసి. ఓకేనా, సో జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఏఎన్ ఫార్ములా ఏంటి, ఏ ఇంటూ ఆర్ పవర్ n-1 ఈజ్ ఈక్వల్ టు 1701. సో ఏ వాల్యూ మన దగ్గర ఉంది 7, ఆర్ వాల్యూ మన దగ్గర ఉంది 3 ఈజ్ ఈక్వల్ టు 1701. సో ఇక్కడ 7 ప్రోడక్ట్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. సో దిస్ ఇస్ 3 పవర్ n-1 ఈజ్ ఈక్వల్ టు 1701 బై 7. సో దీన్ని మీరు క్యాన్సిల్ చేస్తే 243 వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ 3 పవర్ n-1 ఈజ్ ఈక్వల్ టు 243ని మనం 3 పవర్ 5 రాయొచ్చు. ఓకే, సో బికాస్ ది బేసెస్ ఆర్ సేమ్ ఐ కెన్ ఈక్వేట్ ది పార్స్. సో n-1 ఈజ్ ఈక్వల్ టు 5. సో -1 రైట్ సైడ్కి వెళ్ళిపోతే n వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి 6. రైట్, ఇప్పుడు అందులోనే సెకండ్ క్వశ్చన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఆఫ్ ది జీపీ. సో n వాల్యూ మనకి 6 వచ్చింది. ఇప్పుడు సమ్ ఆఫ్ n టర్మ్స్ కావాలి అంటే బేసిక్ ఏం అడుగుతున్నాడు మనల్ని, S6 ఫైండ్ చేయమని అడుగుతున్నాడు, అంటే సమ్ ఆఫ్ ది 6 టర్మ్స్. సో ఎస్ఎన్ ఫార్ములా ఏంటి ఇక్కడ మనకి, ఏ ఇంటూ ఆర్ పవర్ n-1 బై r-1. సో దిస్ ఇస్ ద ఫార్ములా. సో S6 ఇజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ 7, ఆర్ వాల్యూ 3 పవర్ 6 -1 బై 3-1. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 3 పవర్ 6 ఎంత వస్తుంది, 729 అవుతుంది, -1 డివైడెడ్ బై 3-1 ఎంత, 2. సో 7 ఇంటూ 729 -1 is 728 divided by 2. So 728 divided by 2 ఎంత అవుతుంది, this is 364. So you are left with 7 into 364. So the final answer is going to be 2548. So this is the value of S6. Right.